హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు సెప్టెంబర్ 1 టైం అయితే 11:06 అవుతుంది. సో బాగా లేట్ అయిపోయింది వర్క్ స్టార్ట్ చేయడం. సో ఇదేంటంటే బేస్మెంట్ డయాగ్రామ్ అనమాట. బేస్మెంట్ డయాగ్రామ్ ఫర్ డైకాస్ట్ కార్స్ ప్రాజెక్ట్ నేమ్. సో కొంచెం ఈ రోజైతే ఈ వర్క్ని నేను యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసేస్తాను. చూసారు, ఇది ఎయిర్ డక్ట్ అనమాట. ఎయిర్ డక్ట్ అండ్ ఇది ఫైర్ పైప్ లైన్. సో ఇది ఏంటంటే సీలింగ్కి వస్తుంది అనమాట. సో ఈ రకంగా ఇది సీలింగ్. సో ఈ సెట్ అంతా ఈ బేస్మెంట్కి సీలింగ్ అనమాట. ఈ రకంగా వస్తుంది. సో వన్స్ ఫినిష్ అయిపోతే మాత్రం ఇది చాలా బాగా కనబడుతుంది. అండ్ దీనికి లైట్ సెట్టింగ్ కూడా పెడుతున్నాను, అంతా మీకు చూపిస్తాను. సో ఆ కంటిన్యూ క్లిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీకు అండర్స్టాండ్ అవుతుంది అసలు ఏంటి అనేది. సో here we go.
సో గైస్ టైం అయితే 8:35 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ 2:30కి పవర్ పోయిందనమాట. మాకు ఇక్కడ హెవీ రెయిన్. సో ఇప్పటి వరకు కరెంట్ అయితే రాలేదు. కరెంట్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. నేనైతే ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసాను. ఇప్పుడైతే చాలా వర్క్ ఉంది. నేను నా 3 ప్రాజెక్ట్స్ని ఇప్పుడు ప్యాక్ చేయాలి. నైట్ ఏ టైం అయినా కానీ ప్యాక్ చేయాలి. కంపల్సరీ రేపే డెలివరీ చేయాలి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత కూడా నాకు కస్టమర్ అడగకూడదు, ఏంటి బ్రో డెలివరీకి ఇంత లేటా అని ఆ మాట అసలు రాకూడదు. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. సో ఎలా అయినా ఈరోజు ఎంత లేట్ అయినా కానీ మొత్తం ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేసి ప్యాక్ చేసి పడుకుంటాను, మీకు అప్డేట్ ఇస్తాను. సో గైస్ టైం అయితే 10 అయింది. ఒక బాక్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకొక 2 బాక్సెస్ చేయాలి. ఎంత టైం అవుతుందో చూద్దాం. సో గైస్ టైం అయితే 1:35 అయిందండి, మిడ్ నైట్. సో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్స్ట్రాగా నేను అతను నాకు రిపీటింగ్ కస్టమర్ అనమాట. సో అందుకే నేను కార్ లిఫ్ట్స్ కూడా చేశాను. సో ఇవి ఇంకా మార్నింగ్ షూట్ చేయాలి, అందుకే ప్యాకింగ్ ఇప్పుడు చేయట్లేదు. సో మార్నింగ్ చేస్తాను అనమాట ప్యాకింగ్. సో గైస్ మార్నింగ్ టైం అయితే 8:10 అవుతుంది ఆల్మోస్ట్. సో నైట్ 2 అయిపోయింది పడుకునేసరికి. అండ్ 2 అయితే ప్రాజెక్ట్స్ ప్యాకింగ్ అయిపోయాయి. అవి కోల్కతా ప్రాజెక్ట్స్. అండ్ బెంగళూరు వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని వీడియో షూట్ చేయాలని చెప్పి నేను ప్యాకింగ్ చేయలేదు. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేయాలి. పీసెస్ అయితే అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. సో రెడీ టు ప్యాక్ అనమాట. సో ఇప్పుడు ప్యాక్ చేసి డెలివరీకి అయితే ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా నేను పట్టుకొని వెళ్ళిపోవాలి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ప్యాకింగ్ అంతా అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. సో గైస్ ప్రాజెక్ట్స్ అయితే అన్నీ ప్యాక్ అయిపోయాయి. ఇప్పుడు డెలివరీకి అయితే వెళ్తున్నాను. ఇది నా ట్రక్ బ్యాగ్ అనమాట. సో నా ట్రక్ బ్యాగ్లో లోడ్ చేసుకుంటున్నాను. సరిపోతే లేదు కొంచెం డౌట్గా ఉంది, బట్ సరే పెట్టాలి, ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఈ 2 ఈ బ్యాగ్లో ఉంటాయి. ఇది నా బైక్ ట్యాంక్ మీద పెట్టుకొని వెళ్ళవచ్చు. సో ఇప్పుడైతే నేను పోస్ట్ ఆఫీస్కి బయలుదేరాను డెలివరీ చేయడానికి. అండ్ నా బిజినెస్ చాలా బాగా గ్రో అవుతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో బాయ్ గైస్, సీ యూ లేటర్.
సో గైస్ డెలివరీ అయితే చేసేసాను అండ్ ఇంటికి వచ్చేసాను. బాగా స్లీపీగా ఉంది. నేను నైట్ 2 వరకు వర్క్ చేయడం చాలా స్లీపీగా ఉంది. బట్ వర్క్ అయితే ఇంకా చాలా ఉంది, వేరే ప్రాజెక్ట్స్ చేయాలి. అట్ ప్రజెంట్ టేబుల్ చూడండి కొంచెం ఖాళీగా ఉండడం నాకు ఏదోలా ఉంది. సో వెంటనే వేరే ప్రాజెక్ట్స్ నేను ఫినిష్ చేసేస్తే ఈ వీక్స్ కంప్లీట్ అసలు పెండింగ్ వర్క్ అనేది ఉండకూడదు అని అనుకుంటున్నాను. పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోతే ఇంకా ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇంకా అప్కమింగ్లో ఉన్నాయన్నమాట. రెడీగా ఉన్నారు కస్టమర్స్, ఆల్రెడీ పే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. బట్ నేనే హోల్డ్ చేశాను. సో వన్స్ ఇవి అయిన తర్వాత వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.